రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఇప్పటికే ఆయన షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయన పర్యటన ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2015 తర్వాత అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత మోదీ అమరావతి పనుల పునఃప్రారంభం కార్యక్రమానికి రానుండడంతో ఆయన ఏం చెబుతారని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2 సాయంత్రం 4 గంటలకు అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభించేందుకు మోదీ రానున్నారు. ప్రధాని పర్యటన షెడ్యూల్, టైం ఖరారు అవడంతో అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మాట్లాడారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పి నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఈ నెల 21న మంత్రుల కమిటీ సచివాలయంలో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించనుంది. ప్రధాని హెలికాప్టర్ ఎక్కడ దిగాలి, ఆయన్ను ఎటు నుండి సభాస్థలికి తీసుకురావాలి, దీనికి ఉన్న మార్గాలు ఏంటి అనే దానిపై వీరు సమన్వయం చేసుకోనున్నారు. ఇక రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల P4 కార్యక్రమం ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని సభ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విస్తృతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. కనీస సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా వివిధ గ్రామాల మీదుగా ప్రముఖులు, సాధారణ ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉండడంతో ఆయా రోడ్లన్నీ గ్రామీణ రహదారులు కావడంతో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. 2015లో అమరావతి శంకుస్థాపన పనులు ప్రారంభించిన మోదీ ఇప్పుడు మరోసారి పునః ప్రారంభం పనులకు వస్తుండటంతో ప్రధాని ఏం మాట్లాడతారు, అమరావతి కోసం ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారన్న ఆసక్తి నెలకొంది.